బ్రో బిగ్ బాస్ విన్నర్ తెలిసిపోయింది కదా బ్రో, ఎట్లా ఉంది బ్రో నీ ఫీలింగ్? అన్న బిగ్ బాస్ గురించి నిజంగా చెప్పాలంటే చాలా పాయింట్లు మాట్లాడవచ్చు అన్న. ఈరోజు 80% పబ్లిక్ ప్రశాంత్కి ఓటేయడానికి కారణాలు చెప్తా. ఒక రైతు అని చెప్పి ఓటేసినారు. యాజ్ అ ఫ్యాన్గా నేను కూడా చాలామంది దగ్గర విన్నా. సో రైతు అనే పేరు లేకుంటే ఈరోజు ప్రశాంత్కి విన్ అనేది ఉండకుండా అని నేను పర్టికులర్గా చెప్పగలుగుతా. ఎందుకంటే ఇక్కడ పాయింట్ వైజ్ మనం తీసుకున్నట్లయితే సీరియల్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారన్న. విన్ను రైతుకు వచ్చింది, ఓకే, హ్యాపీనెస్ నేను బి. కాకపోతే అయిపోయిన తర్వాత నేను మాట్లాడే మాటలు ఏంటంటే సీరియల్ ఆర్టిస్టు చాలామంది ఉన్నారు. ఎవరెవరు? శివాజీ గారు తీసుకోండి, అమర్దీప్ గారు తీసుకోండి, ప్రియాంక తీసుకోండి, శోభా శెట్టి తీసుకోండి, ఇంకా ఎవరబ్బా మన అంబటి అర్జున్ తీసుకోండి. చాలామంది సీరియల్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒకటే రైతు ఉన్నాడు అన్న. అర్థమైందన్న? ఒకటే రైతు ఉన్నప్పుడు సీరియల్ ఆర్టిస్టులకి వాళ్ళ ఫ్యాన్గా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరెవరికో ఓట్లేస్తారు. కానీ రైతు అనేది చాలా గొప్పది కాబట్టి రైతు అనేది ఒక బ్రిలియంట్, అది కాక మన దేశంలో కానీ ప్రపంచం బేస్ తీసుకున్న రైతే రాజు అంటారు. సో అట్లాంటి జై జవాన్ జై కిసాన్ అన్న మాట మనం విన్నాం. సో జై కిసాన్ అనే పదం ఉండడం వలన చాలా మంది 80% పబ్లిక్లు ప్రశాంత్కి ఓట్ వేయడం జరిగింది. ఇదే బిగ్ బాస్ హౌస్లా ఇద్దరిని రైతులను పెట్టింటే ఆ శివాజీని ఎవరికి సపోర్ట్ చేస్తుండే? అదే అమర్దీప్ ఒకవేళ అవతల వ్యక్తికి సపోర్ట్ చేస్తుండేనేమో చెప్పలేము. సో బిగ్ బాస్ ఒక్కటే వ్యక్తిని రైతుగా పెట్టడం వలన నాట్ ఏ కామన్ మ్యాన్, దిస్ ఈజ్ అ నాట్ ఏ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఆదిరెడ్డి గెలవలేదు. ఆదిరెడ్డి కామన్ మ్యాన్. అదే ఆదిరెడ్డికి రైతులు ఎవరు సపోర్ట్ చేయలేదు. నిజంగా రైతే కదా ఆదిరెడ్డి, కానీ చెప్పలేదు. కానీ ఈ సీజన్లో మాత్రం రైతు అనే పేరు పవర్ ఉండడం వలన ప్రశాంత్ గెలవడానికి కారణాలని నేను పర్టిక్యులర్గా 100% చెప్పగలుగుతా. ఇంకొకటి ఫ్యాన్గా అమర్దీప్కి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం హైలైట్. ఒక మాట చెప్పాలంటే, నిజానికి చెప్పాలంటే రైతులు నార్మల్ పర్సన్స్, కామన్ మ్యాన్ పీపుల్స్ ఇస్ రైతు అనే ఒక వార్డు ఉండడం వలన చాలా మంది పబ్లిక్లు ఆటోమేటిక్ చూసినా చూడకుండా రైతు అనే పేరు ఉండడం వలన చాలా మంది ఓట్ వేసినారు. నేను కూడా ఎంక్వైరీ చేసినాం. సో ఇది జరగడం వలన అమర్దీప్కి మైనస్ జరిగిందని నేను పర్టికులర్గా చెప్పగలుగుతాను. విన్నర్గా ఒక మాట చెప్పాలంటే, ఇదే ఆర్టిస్ట్లను ఇంతమందిని పెట్టినప్పుడు ఇద్దరు రైతు బిడ్డల్ని పెట్టింటే ఆ విన్ అనేది చాలా వేరు జరిగిపోతుంది. అవునా కదా? ఇంకొక చాలా మంది పబ్లిక్ వైజ్గా ఏం మాట్లాడుతున్నారంటే అన్న, కొంతమంది ప్రశాంత్ ఫ్యాన్స్ తిడుతున్నారు, గొడవలు జరుగుతాయి. ఫ్యాన్స్ అని కాదు, రైతు అన్న పదానికి రావడం వలన వాళ్ళు ఎవరైనా కానీ కోపంగా వాడడం కానీ ఇది జరిగింది. సో నా వేలో చెప్పాలంటే బిగ్ బాస్లా ఒకవేళ ఇద్దరు రైతులు ఉంటే అమర్దీప్ ఈజ్ విన్నర్. ఇంకొకటి చెప్పాలంటే మనం కంటెంట్ వేసి తీసుకున్నట్లయితే అమర్దీప్ ఒక ఆటకి ప్రాణం పూసేసినట్టు జెన్యున్ అని కూడా అనిపించినట్టు చాలా మంది మనసులు దోచుకున్నాను. నిజంగా అంటే నేను ప్రశాంత్కి ఇష్టపడినా కూడా అమర్దీప్ గురించి నేను 1000 మాటలు మాట్లాడగలుగుతా. ఒక కమల్